నమస్తే, వెల్కమ్ టు టీచర్ న్యూస్. నా పేరు శైలశ్రీ. ముందుగా హెడ్లైన్స్. నర్సంపేటలో సర్పంచ్ ఎన్నికల్లో బండారు శ్రీలత విజయం కోసం బలం. ఉప్పుగూడలో వ్యక్తి అనుమానాస్పద మృతి. ఇల్లంద గ్రామంలో ఇంద్రాణి కాశీ కాలభైరవ శక్తిపీఠం 7వ వార్షికోత్సవ ఉత్సవాలు. గ్రామాభివృద్ధికి హామీ, కత్తెర గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఉప్పల్ స్టేడియంలో గోట్ ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ కు రాచకొండ పోలీసుల భద్రతా ఏర్పాట్లు. సర్పంచ్ అభ్యర్థి బూస చిన్న నర్సయ్య గ్రామాభివృద్ధికి హామీ. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల అభ్యర్థులు తమ ప్రచారాన్ని శ్రద్ధగా కొనసాగిస్తున్నారు. నర్సంపేట మండలంలోని గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల ప్రచార క్రమంలో బండారి శ్రీలత మాట్లాడారు. ఆమె బాల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరుతూ గత కొన్ని సంవత్సరాల్లో గ్రామంలో అభివృద్ధి పరిమితంగా ఉన్నదని గుర్తు చేశారు. ప్రజలకు సీసీ రోడ్లు, డ్రైనేజ్, మంచినీటి సమస్యల వంటి మౌలిక సదుపాయాలను అందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రజల సేవలో నిత్యంగా ఉంటూ గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అంతేకాక గ్రామంలో ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించేందుకు సమగ్ర కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. గురిజాల గ్రామ ప్రజలకి నా పేరు బండారు మంజుల మల్లయ్య. నేను ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఈరోజు బరిలో దిగడం జరిగింది. మరియు నేను గత 20 సంవత్సరాల కాంచి కూడా మా విలేజ్ కోసం అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మా గురిజాల ఆడబిడ్డలకు తగిన సౌకర్యాలు లేక, తగిన వసతులు లేక, మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతుంటే సరే వాటి కోసము నేను ప్రతి పార్టీ నుండి పనిచేసి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నేను నా ఆడబిడ్డల కోసం పోరాడడం జరిగింది. చేసే వాళ్ళను అణగదొక్కుతూ, చెయ్యని వాళ్ళను ముందుకు తీసుకొస్తూ అన్ని పార్టీల వాళ్ళు నేను అనగా బండారు మంజులను ప్రతి పనిలో ముందున్న నన్ను అన్ని ఆల్ పార్టీల వాళ్ళు ఈరోజు నన్ను అణగదొక్కే ప్రయత్నం చేయడం జరిగింది. అలాంటి క్రమంలో ఆడబిడ్డలకు పని చేయాలి అంటే నేను ఒకసారి వెనకడుగు వేసినట్లయితే రాజకీయ భవిష్యత్తు కాదు, మా ఆడబిడ్డల భవిష్యత్తు దెబ్బతింటుందని నేను ఊహించుకొని తీవ్రంగా ఆలోచించి నా ఆడబిడ్డలకు పని చేస్తానని ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు రావడం జరిగింది. ఉప్పుగూడ రాజరాజేశ్వరి బార్లో సాయినాథ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి దర్యాప్తు ప్రారంభించారు. ఉప్పుగూడలోని రాజరాజేశ్వరి బార్లో సాయినాథ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ప్రస్తుతం ఎలా మృతి చెందినారో అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతదేహం పక్కన ఇంజెక్షన్ సిరంజి, టాబ్లెట్లు, మద్యం బాటిల్, స్ప్రిట్ డ్రింక్ కనిపించాయని గుర్తించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామంలో ఇంద్రాణి కాశీ కాలభైరవ శక్తిపీఠ ఫౌండేషన్ వార్షికోత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. భక్తులు, ఆధ్యాత్మిక నేతలు భారీగా పాల్గొన్నారు. ఇల్లంద గ్రామంలోని ఇంద్రాణి కాశీ కాలభైరవ శక్తిపీఠం ఫౌండేషన్ వారి 7 వార్షికోత్సవాల బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అఘోర గురుస్వామి కాలభైరవ ఉపాసకులు, రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు బ్రహ్మశ్రీ రామకృష్ణ, శ్రీ మాతా అనుగ్రహ శక్తి పీఠాధిపతులు పూజ్య బ్రహ్మశ్రీ శ్రీనివాస శివానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో కాలభైరవ లక్ష్మీ గణపతి విగ్రహాలను ప్రతిష్ఠ చేశారు. ప్రత్యేక పూజలతో పాటు 108 యజ్ఞాలు నిర్వహించగా భక్తులు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ శ్రీనివాస శివానంద స్వామీజీ మాట్లాడుతూ భారతదేశంలోని సకల వేద మంత్రతంత్ర యంత్రశక్తులను కలిపి లోక కళ్యాణం చేస్తున్నారని వివరించారు. కాశీ క్షేత్రం తర్వాత దక్షిణ కాశీగా ఈ వరంగల్ జిల్లా ఇల్లంద గ్రామంలో ఉండడము మనకు ఎంతో పుణ్యం చేసుకొని ఉన్నాము. అటువంటి ఒక కాలభైరవ స్వామి గుడి ఇక్కడ వెలిసినందుకు మనము ఎంతో కృషి చేసి ఆ యొక్క స్వామివారికి నిత్య పూజలు చేస్తూ మీ యొక్క సంకల్పాలు నెరవేరాలని ఆ కాలభైరవ స్వామిని కోరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను
ఈ యొక్క మబ్బు తెప్పల్లాగా ఎన్ని కష్టాలు వచ్చినా కాలం అంటే ఆయన యొక్క టైం మిషన్ లాంటి వాడు. మీ యొక్క అకాల మృత్యు దోషాన్ని, అకాల ప్రమాద దోషాన్ని, దుష్టగ్రహ పేతగ్రహ నుండి, చేతబలి నుండి, చెల్లంగి ఎటువంటి ఉన్నా కూడా ఆ స్వామివారి దగ్గర ఆ సన్నిధానంలో అడుగుపెట్టిన వేళ విశేషంలో మీ యొక్క దుష్టశక్తులు మీది నుండి వెళ్ళి ఆయురారోగ్యాలతో ముందురు. జయ కాలభైరవ, జయ కాలభైరవ. ఈ సృష్టి ఆది అంతము కూడా భగవత్ కారణం చేతనే నడుపుచున్నది. మరి ఈ కలియుగంలో ఆ మానవుని యొక్క కర్మలను, కుకర్మలను కూడా తొలగించి మానవుని యొక్క జీవన దిశను సన్మార్గము వైపు ఉన్నతమైనటువంటి విలువతో కూడినటువంటి మంచి జీవితానికి ప్రయాణం కొనసాగించాలి అనంటే ఆ కలిపురుషుణ్ణి ఎదుర్కోవాలి. మన కలియుగంలో ఉన్నటువంటి కలిపురుషుని ఎదుర్కోవాలి. మరి ఎదుర్కోవాలి అంటే అది కేవలము కర్మస్వరూపుడైనటువంటి కాలభైరవునికే సాధ్యం. మరి అంతటి మహాకాలభైరవుడు ప్రపంచవ్యాప్తంగా పర్యటన చేసి ఉన్నాడు. తన చేతికి అంటేనటువంటి బ్రహ్మ కపాలాన్ని మోక్ష మార్గం ద్వారా చేసుకునేందుకు గాను ప్రపంచం భూమండలం మొత్తం కూడా తిరిగినటువంటి కాలభైరవుడు ఈ ఇల్లంద గ్రామాన్ని కూడా వచ్చి ఉన్నాడా అన్న రీతిలో ఇక్కడ రామకృష్ణ అఘోర స్వామి దేవాలయ నిర్మాణం గావించి ఆ స్వామి వారిని నిర్మాణం గావించినాడు. మరి అంతటి మహిమాన్విత కాలభైరవ దర్శనము నాకెంతో ఆనందదాయకము. అంతేకాకుండా ఈరోజు కాలభైరవాష్టమి సందర్భంగా చతుషష్ఠి హోమ పర్యంతరముగా 64 జంటలతో హోమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇల్లంద గ్రామంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఎన్నో అనుభవాలను ఇక్కడ పంచుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా మాకు కాలభైరవునికి మేము వచ్చి ఒక గుమ్మడికాయ దీపం పెట్టడం వల్ల, ఆ స్వామివారికి మేము మొక్కుకోవడం వల్ల మాకు సమస్యలు తీరిపోయినని చెప్పని కూడా ఇక్కడ చాలామంది చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వారి వారి శక్తి మేర విరాళాలు అందించి దేవాలయ అభివృద్ధికి ఎంతో తోడ్పడినారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ భగవత్ ఆశీస్సులు ఉండాలని ఆశిస్తున్నాము. కాలభైరవ దేవుని నమ్ముకుంటే అంత శుభమే జరుగుతుంది. మనకు ఆరోగ్యాలు అందరూ చల్లగా ఉంటారు. మనకి కాలభైరవుడు అంటే అసలు ఎవరికి తెలియదు, కానీ స్వామి వచ్చి ఆ దేవుణ్ణి బయటికి తీసి అందరికీ గ్రామం తరపున, ప్రజల తరపున దేవుణ్ణి బయటకు తెచ్చి జనానికి సేవ చేస్తాడు. ప్రజలను మంచిగా ఆరోగ్యాలతోని, ఐశ్వర్యాలతో ఉండేటట్టు చూస్తాడు. ఈ స్వామి వల్లనే, ఆ దేవుని దయ వల్ల ఈ ఊరు మంచిగా ఉన్నది. అందరూ బాగుంటుంది. చూడడానికి వచ్చి ఆ భైరవ గుండి మీదనే ఆడుకునేది చిన్నప్పుడు. అప్పుడు తెలియదు అసలు ఈ దేవుడు అంటే ఎవరో తెలియదు. స్వామి వచ్చి దేవుని తీసినా కానీ చాలా మంది నమ్మలేదు. అసలు నమ్మలేదు. అట్లా మా నాన్న దేవుడి దగ్గర అట్లా మాకు నిదర్శనం అయిపోయింది. మేము కూడా మా నాన్న కాదంటే మా నాన్న కాబట్టి మేము చేసుకుంటాం. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో సర్పంచ్ ఎన్నికలకు అభ్యర్థుల ప్రచారంలో నిమగ్నంగా ఉన్నారు. బండాలి చంద్రరావు గ్రామ అభివృద్ధిపై హామీలు ఇస్తూ ప్రజల ముందుకు వచ్చారు. నర్సంపేట మండలంలోని గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో బండారి చంద్రరావు పాల్గొన్నారు. ప్రజలకు కత్తెర గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ గత కొన్ని సంవత్సరాల్లో గ్రామ అభివృద్ధి పరిమితంగా జరిగిందని గుర్తు చేశారు. అతను హామీ ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాల్లో హై లెవెల్ బ్రిడ్జ్, సీసీ రోడ్లు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. పార్టీలకు అతీతంగా గ్రామ సేవలో నిత్యం ఉంటూ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. విజయాల గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు నన్ను గౌరవనీయులు పెద్దలు దొంతి మాధవరెడ్డి సార్ గారు నన్ను ప్రత్యేకంగా పిలిచి నాకు టికెట్ ఇచ్చి ఈరోజు గురిజాల సర్పంచ్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. వారికి ఈ ప్రజల సమక్షంలో ప్రత్యేకంగా మొదట వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా పేరు బండారి చంద్రరావు, తండ్రి లక్ష్మయ్య. నేను గత 7 సంవత్సరాలకి 2019లో కూడా ఇదే సర్పంచ్ అభ్యర్థిగా మా భార్యను ఉంచడం జరిగింది. అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయినా కూడా ఈ గత 7 సంవత్సరాల నుండి ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ వారికి అండదండలుగా చేదోడు వాదోడుగా ఉంటూ ఈరోజు మళ్ళీ అదే గౌరవనీయులు పెద్దలు మాధవరెడ్డి సార్ గారు పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది. వారి ఆశీస్సులతో ఈ ప్రజలందరికీ ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు, మా గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, మిగిలి ఉన్న పనులు మేజర్గా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉన్నది, మన గొడ్ల దవాఖాన హాస్పిటల్ బిల్డింగ్ ఉన్నది, ఊరెనక పెద్దమ్మ గుడి సీసీ రోడ్డు ఉన్నది. ముఖ్యంగా అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క అభివృద్ధి పనులు అభివృద్ధి చేస్తానని దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో
అదేవిధంగా మనకు గురిజాల గ్రామంలో హై లెవెల్ బ్రిడ్జికి ఆల్రెడీ శంకుస్థాపన మన ఎమ్మెల్యే సార్ గారు చేశారు. అదేవిధంగా 6 కోట్లతో 43 kV సబ్స్టేషన్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. గురిజాల టు కోనాపురం రోడ్డు కూడా 3 కోట్ల చిల్లరతో అదే మన ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారి అండదండలతో మన గురిజాల గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతారని ప్రజల కష్ట సుఖాల్లో పాల్గొంటూ అదేవిధంగా మన గ్రామంలో 44 ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. ఫస్ట్ విడతలో అవి దాదాపు దగ్గర పడుతున్నాయి. రెండో విడతలో కూడా ఇప్పుడు 44 ఇండ్లు ఇవ్వడం జరిగింది. లిస్టు పంపించడం అయింది. అదేవిధంగా మనకు అదనంగా కూడా ఇంకా 40 ఇండ్లు సారు మనకు గురిజాల గ్రామానికి ప్రత్యేకంగా ఒప్పుకున్నాడు. ఈ దాదాపు 150 ఇండ్లను గురిజాలలో పేద ప్రజలకు ఇస్తూ వారి యొక్క పేద ప్రజల యొక్క అభ్యున్నతికి పాటుపడతానని సర్పంచ్గా ప్రజలందరూ గురిజాల గ్రామంలో అధిక మెజార్టీతో నన్ను గెలిపించి నన్ను ఆశీర్వదిస్తే నేను ఎమ్మెల్యే గారి అండదండలతో నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తానని. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం జరగనున్న గోట్ ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ కోసం రాచకొండ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ప్రేక్షకుల హడావిడి తక్కువగా ఉంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం గోట్ ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించబోతుంది. రాచకొండ పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లతో స్టేడియంను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రేక్షకుల హడావిడి లేదు, కానీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రేక్షకుల హడావిడి కొనసాగనుందని అధికారులు సూచించారు. కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఉద్రిక్త సంఘటన నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ అలర్ట్ అయి భద్రతా చర్యలు కఠినంగా అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గుర్రాల గుండ్రాజుపల్లెలో సర్పంచ్ అభ్యర్థులు ప్రజల ముందుకు ప్రచారంలో పాల్గొంటున్నారు. బూస చిన్న నర్సయ్య గ్రామ అభివృద్ధి కోసం హామీలు ఇచ్చారు. సర్పంచ్ అభ్యర్థి బూస చిన్న నర్సయ్య ప్రచారంలో పాల్గొని బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధి కొంతమేరకు జరుగుతున్నప్పటికీ ఆయన వాటర్ ప్లాంట్, సీసీ రోడ్ల, డ్రైనేజీ మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా గ్రామ సేవలో నిత్యం పాల్గొని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని చెప్పారు. రాజపల్లె బూస నర్సయ్య కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి. నేను విలేజ్ కొరకు నేను ఇంకా నా సమస్యలు ఉన్నా, బావి ఉన్నా, డ్రైనేజ్ ఉన్నా అన్ని సమస్యలు తీరుతా. మాధవరెడ్డి గారి సహకారంతో నేను సీసీ వరకు ఊళ్ళో పైప్ లైన్ వేసిన, వాటర్ ప్లాంట్ పెట్టిన, గురియాల నుంచి రోడ్డు పంపించిన. సర్పంచ్ లేకముందుకే ఇన్ని చేసిన, బ్రిడ్జీలు కట్టించిన. ఈసారి అందరూ కూడి నా బ్యాట్ గుర్తుకు ఓటేసి మా వార్డు మెంబర్లను గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఒకటి బావి ఉంది, డ్రైనేజ్ ఉంది, ఊళ్ళో సీసీ రోడ్లు ఉన్నాయి, గల్లికి అన్నీ. వాటర్ ప్లాంట్ ఖరాబ్ అయింది, అది నేను వేయించిన, మళ్ళీ వేపిస్తాను. ప్రతి సమస్యలు ఏది ఉన్నా గడపకు పోయి తెలుసుకొని వాళ్ళకి ఏది ఉన్నా వాళ్ళకు ముందుండి పనిచేసి ఊరును ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చి గుర్తుకు ఓటేయండి. నా వార్డు మెంబర్లకు అందరికీ ఓటు. బుచ్చయ్య, నేను 6వ వార్డు మెంబర్గా అవకాశం ఇచ్చిన నర్సపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారికి, అట్నే బూస చిన్న నర్సయ్య సర్పంచ్ అభ్యర్థిగా బ్యాట్ గుర్తు. మా విలేజ్లో గత 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్లు కానీ ఇండ్లు కానీ ఇచ్చిళ్ళు. ఇప్పుడు 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవరికి కానీ ఒక ఇల్లు రాలే, ఏ రోడ్డు చేయలే, ఏ పనులు చేయలే. ఇప్పుడు మళ్ళీ మేము వచ్చి 2 సంవత్సరాల్లో కొన్ని కథంగా చేసుకుంటూ ఇప్పుడు మా అవకాశం మాకు ఎమ్మెల్యే గారు గుర్తించి మాకు సర్పంచ్గా చిన్న నర్సయ్యను, వార్డు మెంబర్గా నన్ను గుర్తించి ఊరి ప్రజల మేలు కోరి మీరు బాగు చేయాలని మమ్మల్ని ముందుండి నడిపియాలని ముందుకు వెళ్ళినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఊరి ప్రజల కోసం ఒక మంచినీటి బావి గీత ఇచ్చి పైప్ లైన్ వేపిస్తాం. మాకు వీధి కొన్ని సీసీ రోడ్లు కూడా ఇబ్బందిగా ఉన్నాయి, వాటి సీసీ రోడ్లు వేపిస్తాం. మాకు ఊళ్ళో కూడా కరెంటు కొంచెం ఇబ్బంది ఉంది, దాన్ని కూడా ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. వీలున్నంత వరకు అన్ని ప్రాబ్లాలు సాల్వ్ చేసుకుని ప్రజలతో మేమేకమై వాళ్ళతో కలిసిమెలిసి ఉంటామని. సర్పంచ్ అయినప్పుడు గ్రామానికి బోరు వేయించిన, ఆ బోరు ఉన్నది ఇప్పుడు గ్రామ పంచాయతీ కట్టించిన, గ్రామ పంచాయతీ 2 మోరీలు కట్టించిన. మాధవరెడ్డి అప్పుడు గ్రామ అభివృద్ధి చేసిన నేను. అప్పటికంచెలు ఇప్పటిదాకా ఎవడేం పని చేయలే ఇక్కడ. 50 ఏళ్ళ బట్టి తరతరాల మా తాతల కంచెలి మేము ఇళ్ళకెళ్ళి అవతల బయటికి పోలే. ఎక్కువ మా చిన్న నర్సయ్య గారు పని చేయగలుగుతాడు, అంత సహకరిస్తే. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థి దుంకదువ్వ సంధ్య రంజిత్ గ్రామ అభివృద్ధి కోసం ప్రజల ముందు హామీలు ఇచ్చారు.
దుంకతువ్వ సంధ్య రంజిత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా గ్రామ పంచాయతీ అభివృద్ధి జరుగుతుందని, లింగాపురం గ్రామ ప్రజలు కత్తెర గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అతను హామీ ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. పార్టీలకు అతీతంగా గ్రామ సేవలో నిత్యం పాల్గొని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. పేరు దుంకదువ్వ సంధ్య రంజిత్, లింగాపురం గ్రామం బీజేపీ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. రాణా ప్రతాపన్న గారి కృతజ్ఞతలు. గెలిస్తే మా గ్రామాన్ని కులమత భేదాలు అనేది ఏది పట్టించుకోకుండా అభివృద్ధి చేస్తానని, మా గ్రామంలో మెయిన్ రోడ్లు, మా వాడకు కానీ రోడ్లు, డ్రైనేజీ అనేవి సరిగ్గా లేవు, అన్నీ సక్రమంగా చేస్తానని. గ్రామ పంచాయతీ మాకు లేదు, దాన్ని పూర్తి చేస్తామని. అందరికీ నన్ను ఆదరించి కత్తెర గుర్తు ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. నా పేరు దుంకదువ్వ రంజిత్. మా భార్య లింగాపురంలో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా డాక్టర్ గోగుల రాణాప్రతాప్ రెడ్డి గారి సూచన మేరకు మా భార్య అయిన దుంకదువ్వ సంధ్య గారిని బీజేపీ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థి బరిలో నామినేషన్ వేసి ఇప్పుడు ప్రచార భాగంలో ఉన్నాము. నన్ను లింగాపురం ప్రజలు ఆదరించి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపిస్తే నా విలేజ్ చాలా వెనుకబడి ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినా కూడా వాటిని ఎలా వినియోగించో తెలియక ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు వాటిని అంతా గందరగోళ పరిస్థితి ఉంది. కావున నా ఊరుకు ముఖ్యంగా గ్రామ పంచాయతీ లేదు. గ్రామ పంచాయతీ మమ్మల్ని ఆశీర్వదించి మా పార్టీని ఆదరిస్తే గ్రామ ప్రజలందరికీ, ముఖ్యంగా మొట్టమొదటి మమ్మల్ని కూర్చున్న సంవత్సరం ఏడాది కాలం లోపలనే కేంద్ర ప్రభుత్వం నిధులతో గ్రామ పంచాయతీ తీర్చిదిద్దుతానని, మరియు అలాగే మహిళలకు, ఆడపడుచులకు, డ్వాక్రా గ్రూపు సంఘాలకు, వివో సంఘాలకు కనీసం వాళ్ళు నెలవారీ చిట్టి కట్టుకోవడానికి, కూర్చోడానికి కూడా ప్లేస్ లేక ఇబ్బంది పడుతున్నారు. అద్దె ఇంట్లో వండుకుంటూ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున వాళ్ళకు గ్రామ పంచాయతీలో ఒక హాల్ కేటాయించడాన్ని ఆడపడుచులందరికీ నేను డ్వాక్రా సంఘాల మహిళలకు పార్టీకి అతీతంగా నేను మాటిస్తున్నాను. హైదరాబాద్ లో మత్తు నియంత్రణ కింద ముఖ్య దాడి నిర్వహించి అక్రమంగా హ్యాష్ ఆయిల్ తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ మరియు లంగర్ హౌస్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో అక్రమ హ్యాష్ ఆయిల్ తరలిస్తున్న ముఠాను గుర్తించి 5గురిని అరెస్ట్ చేశారు. దాడుల సమయంలో నిందితుల వద్ద 5 కిలోల హ్యాష్ ఆయిల్, హోండా యాక్టివా ద్విచక్ర వాహనం, 5 మొబైల్ ఫోన్లు, ప్యాకింగ్ సామగ్రి స్వాధీనం చేయబడింది. సొంతంగా స్వాధీనం చేసుకున్న సరుకు మొత్తం విలువ సుమారు 70 లక్షలని పోలీసులు అంచనా వేశారు. నగరంలో మత్తు పదార్థాల నియంత్రణ కోసం ఈ దాడులు చేపట్టినట్లు, హ్యాష్ ఆయిల్ మూలాలు, సరఫరా నెట్వర్క్ లో ఉన్న ఇతర వ్యక్తుల వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతుంది. ఇన్స్పెక్టర్ జిఎన్ డానియల్ సిబ్బంది విజయవంతంగా కేసును ఛేదించినందుకు డీసీపీ అభినందించారు. ఈ నార్కోటిక్స్ ఒక నంబర్ లో ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళ పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ హైదరాబాద్ నార్కోటిక్స్ నంబర్ 8712661601. ఐ రిపీట్ 8712661601. ఈ నంబర్లో ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన టీం వాళ్ళ పైన కఠిన చర్యలు కూడా తీసుకుంటాము. సో ఈ మొత్తం పనిలో మన హైదరాబాద్ నార్కోటిక్స్ వింగ్ ఇన్స్పెక్టర్ జిఎస్ డానియల్, తర్వాత ఎస్ఐ వెంకట్రాములు అండ్ ఎంటైర్ హిస్ టీమ్, హెచ్ను టీమ్, ప్లస్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్హెచ్ఓ వెంకట్రాములు, ఎస్ఐ ఆఫ్ అండ్ రాంబాబు ఎస్ఐ ఆఫ్ లంగర్ హౌస్ అండ్ ఎంటైర్ హిస్ టీమ్ చాలా మంచిగా పనిచేశారు. సో నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ సిపిఐ హైదరాబాద్ సార్ అండ్ మన డీసీపీ టాస్క్ ఫోర్స్ ఈ ఇద్దరు టీంకి మేము అప్రిషియేట్ చేస్తాము. సో ఈరోజు ఈ 5 మందికి మన అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో పంపించేస్తాము. ఫర్దర్గా మన పోలీస్ కస్టడీని తీసుకొని ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. థ్యాంక్ యూ. గ్రాండ్స్లో ఉంటున్నారు, అక్కడ నుంచి చీప్ రేట్లో తీసుకొని ఒడిశా నుంచి ఇక్కడ హై రేట్లో ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఈ వెంకటరావు పైన నేను మర్చిపోయాను, ఇంతకుముందు 2 కేసెస్ ఉన్నాయి. ఒకటి మన సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒకటి కేసు ఉంది, అని ఒకటి మన కోటవాస్ల పిఎస్ విజయనగరం వైజాగ్లో ఒకటి కేసు ఉంది. ఒకటి సైబరాబాద్ అండ్ ఒకటి వైజాగ్లో 2 కేసెస్ ఉన్నాయి. హైదరాబాద్ లో కర్ణాటకకి చెందిన రైతు రామకృష్ణ మాట్లాడుతూ తన వద్ద కొనుగోలు చేసిన మొక్కజొన్నకు పూర్తి చెల్లింపు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. రామకృష్ణ కర్ణాటక రాష్ట్రంలోని పెరసంద్ర రైతు అరంగర్ ప్రాంతంలోని 3 సోదరుల నుంచి పెద్ద మొత్తంలో మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. అయితే కొంత డబ్బు మాత్రమే చెల్లించగా మిగతా 189 కోట్లు ఇవ్వకుండా సోదరులు నిర్లక్ష్యం చూపించడమే కాక ఆయనను బెదిరింపులకు గురి చేస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై తక్షణమే న్యాయం కల్పించాలని ఆయన కోరారు.
20 ఏళ్ళు ఇంకా మోసం చేయండి దొంగలన్న వీళ్ళు. 20 ఏళ్ళు ఇంకా రైతులకి మోసం చేయండి వాళ్ళు అన్న. ఇది చెక్ కేసులో అరెస్ట్ వారెంట్ అవి కాపీలు ఇస్తానన్న మీకు. మూడు 4 అవి తెచ్చాను. వీళ్ళ పైన 3 పైన అరెస్ట్ వారెంట్ ఉంది. ఇప్పటికీ మాకు కర్ణాటకకి ఒక టైం కూడా రాలేదన్న. వీళ్ళు చెక్ కేసులో అరెస్ట్ వారెంట్ ఉంది. వీళ్ళు ఎవరు పెడతారో ఇట్లా వాళ్ళు వీరమణి బిస్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఈ కంపెనీ మీద సరుకు వేయించుకొని మోసం చేసి నాకు బండి మీద ఇంత లాభం కావాలా, మంచి పార్టీ మంచి కంపెనీ అని చెప్పి తప్పించుకొని పవిత్ర కోల్డ్ స్టోర్ కొత్తపల్లిలో దించుకొని వాళ్ళు కొత్తపల్లి కోల్డ్ స్టోర్ కూడా మాకు ఇచ్చినారా డీటెయిల్ 50 బండి నెంబర్ మేము ಯಾವ బండి లోడ్ చేసినామో అదే బండి ఇక్కడ వచ్చి అన్లోడ్ అయిందన్న. పెనుమలూరు మండలం కానూరులో జనసేన నేత తాడికడప మున్సిపాలిటీ అధ్యక్షుడు తాతపూడి గణేష్ పై అద్దె చెల్లింపుల వివాదం వెలుగు చూస్తుంది. 2024 జనవరిలో తాతపూడి గణేష్ తో రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు, అగ్రిమెంట్ ప్రకారం అద్దె 1 సంవత్సరం వరకు చెల్లించాల్సిన తప్పుడు కర్తవ్యాన్ని గణేష్ సరిగ్గా చేయడం లేదని ఆయన ఆరోపించారు. 2 సంవత్సరాలుగా అద్దె చెల్లింపులు నిలిచిపోగా ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడం లేదని, ఏడాది నవంబర్లో చెల్లిస్తానని చెప్పి కూడా మాట తప్పాడని వెంకటరత్నారావు తెలిపారు. అనవసర సమయంలో గణేష్ ఆఫీసులోని సామాన్లు ఫర్నిచర్ తీసుకెళ్లాడని, దాంతో 1,00,000 పైగా అద్దెకు భర్తీ చేయాల్సి వచ్చినట్లు ఆయన తెలిపారు. తాము పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఉన్నందున న్యాయ పరిష్కారాన్ని ఆశిస్తున్నామని, తమ బాధ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లబోతున్నామని ఆయన పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ సరైన స్పందన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు కేవీ రత్నారావు అండి, వెంకటరత్నారావు కైలా. నేను తాడిగడప కామెతోపు పంటకాల రోడ్లో నాగార్జున హాస్పిటల్ పక్కన హౌస్ అండి. ఇది నా ఇల్లు అండి. పంటకాల రోడ్లో ఉంటామండి. నేను గ్రౌండ్ ఫ్లోర్ అద్దెకించుకుంటూ పైన ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటానండి. గ్రౌండ్ ఫ్లోర్ అద్దెకి ఉంటాకని నేను 2024 జనవరిలో టూలెట్ బోర్డు పెట్టానండి. నా హౌస్ అద్దెకి ఉంటాకని పెడితే అనుకోకుండా ఒక రోజున తాతపూడి గణేష్ అనే అతను మాకు రెంట్ కావాలి అన్నీ వచ్చాయండి. దేనికంటే జనసేన పార్టీ ఆఫీస్ కన్నా అండి. పార్టీ ఆఫీసు రాజకీయ పార్టీ ఆఫీసు కంటే కష్టపడి నేను ఇవ్వలేను అన్నాను. యాక్చువల్గా జనసేన పార్టీ అంటే అభిమానం అయినా సరే రాజకీయ నాయకులు ఎందుకులే అని నేను ఇవ్వలేను అన్నానండి ఫస్ట్. లేదు అలా కాదు, అట్లా తేడా రాదండి, పార్టీ గురించి తెలుసు కదా మీకు, తేడా రాదేదేమి, మేమున్నాం, ఆ ఇబ్బంది ఏం కలిగించమంటే సరే. మెయిన్ పార్టీ మీద అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో, ఆ పార్టీ మీద అభిమానం లేకపోతే నమ్మకం అంతా ఇష్టానికి సిద్ధపడ్డాను నేను. సిద్ధపడిన తర్వాత జనవరి 24, 2024లో అగ్రిమెంట్ చేసుకున్నామండి. 20,000 రెంట్, 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చాయండి. ఫిబ్రవరి నుంచి హ్యాండ్ ఓవర్ తీసుకున్నానండి హౌస్ని. యాక్చువల్గా అతనికి ఎవడో నాకు తెలిసి ఏ బిల్డింగ్ని ఎవరో పార్టీ ఆఫీస్కి ఎవరో 99 వాళ్ళండి. నేను ఎతికిచ్చాను, ఒక 2 నిమిషాలు చెప్తానండి. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు తర్వాత ఎలా ఎదిగారు, ఎలా హీరో అయ్యారు, చిరంజీవి గారు మెగాస్టార్ అయితే పవర్ స్టార్గా ఎలా ఎదిగారు ఒక పాయింట్. చిరంజీవి గారి సినిమాకి గేట్లు ఎక్కి గోళ్ళు దూకి వెళ్ళేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అయితే గేట్లు ఎరగొట్టుకుని గోళ్ళు ఎరగొట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అంత స్టేజీగా హీరోగా ఎదిగారు, ఫస్ట్ పాయింట్. రెండవది రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అవినీతి మీద పోరాడారు, మంచి గురించి మాట్లాడారు. తర్వాత 2014లో పార్టీ పెట్టారు. అప్పుడు పోటీ చేయకపోయినా 2019లో ఆయన ఇండివిజువల్గా పోటీ చేశారు. 2019లో ఆయనకే వేసామండి, మా కుటుంబం ఓట్లే ఆయనకే వేసామండి. ఎందుకంటే గెలుస్తారా గెలవరా తర్వాత సంగతి, కానీ ఓటింగ్ ఇంత పడింది పవన్ కళ్యాణ్ గారికి. ఫ్యూచర్లో ఈయన ఫ్యూచర్ ఉండాలి, నాయకుడు అవ్వాలనే ఉద్దేశంతో ఆయనకే వేసాం మేము. అప్పుడు 19 తర్వాత జరిగిన పరిణామాలు ప్రభుత్వ విధానాలను ఎండగట్టడం, ఆయన అవమానాలు పడటం, ఆయన ఇబ్బందులు పడినా ఫేస్ చేసి అప్పటి గవర్నమెంట్ని ఎదిరించి అన్యాయం మీద పోరాడి ఇవన్నీ చేసి నిలబడ్డారు ఆయన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సంపేటలో సర్పంచ్ ఎన్నికల్లో బండారు శ్రీలత విజయం కోసం బలం. ఉప్పుగూడలో వ్యక్తి అనుమానాస్పద మృతి. ఇల్లంద గ్రామంలో ఇంద్రాణి కాశీ కాలభైరవ శక్తిపీఠం 7వ వార్షికోత్సవ ఉత్సవాలు. గ్రామాభివృద్ధికి హామీ, కత్తెర గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఉప్పల్ స్టేడియంలో గోట్ ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్కు రాచకొండ పోలీసుల భద్రతా ఏర్పాట్లు.
సర్పంచ్ అభ్యర్థి బూస చిన్న నర్సయ్య గ్రామ అభివృద్ధికి హామీ. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.